వామును బుగ్గన పెట్టుకుని నమిలి చప్పరిస్తే భారతీయులు తప్పనిసరిగా వామును వంట ఇంటిలో ఉపయోగిస్తుంటారు. ఇది భారతీయులకు తెలిసిన గొప్ప ఔషధం. సాధారణంగా వామును జంతికలు చేసినప్పుడు వాడుతుంటాం. వాము జీర్ణశక్తికి మంచిదని మాత్రం చాలామందికి తెలుసు. వాము జీలకర్రలా అనిపించినా చిన్నగా ఉంటుంది. రుచి కొంచెం ఘాటుగా, కారంగా ఉంటుంది. రూపంలో చిన్నదైనా చేసే మేలులలో పెద్ద స్థానాన్ని ఆక్రమించింది. మరి వాములో ఉండే ఔషధ గుణాలేంటో చూద్దాం. జలుబు, మైగ్రేన్, తలనొప్పికి ఇది మంచి మందు. వాము పొడిని ఒక గుడ్డలో కట్టి మెల్లగా వాసన చూస్తే తలనొప్పి తగ్గుముఖం పడుతుంది. వాము, ధనియాలు, జీలకర్ర ఈ మూడింటిని దూరగా వేయించి కషాయం చేసి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. వామును నీళ్లలో నానబెట్టి ఆ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి. వాము, మిరియాలు, ఉప్పు సమభాగాలుగా తీసుకుని చూర్ణం చేసి ప్రతిరోజు భోజనానికి ముందు సేవిస్తుంటే అజీర్ణం, ఉదరశూల రోగం తగ్గుతాయి. వామును బుగ్గన పెట్టుకుని నమిలి చప్పరిస్తూ రసాన్ని మింగితే గొంతులో నొప్పి, గొంతులో గురగుర శబ్దాలు తగ్గుతాయి. వేయించిన వాము, జీలకర్ర నీటిలో మరిగించి తాగితే అసిడిటీ తగ్గుముఖం పడుతుంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.